నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు వీడియోకి స్వాగతం. ఈ లేటెస్ట్ వీడియోలో బహ్రెయిన్ SIO ఎండ్ ఆఫ్ సర్వీస్ ఇండెమ్నిటీని క్లెయిమ్ చేయడానికి అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. ఈ ప్రాసెస్ని నేను మీకు స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి చివరి వరకు చూడండి. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మొదలు పెడదాం. ఫ్రెండ్స్, క్లెయిమ్ సబ్మిట్ చేయాలంటే ముందుగా ఈ SIO వెబ్సైట్కి రావాలి. ఇక్కడ లాగిన్ బటన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి లాగిన్ చేయాలి. లాగిన్ పేజీలో మీ CPR నంబర్, మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ బటన్పై క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ దగ్గర పాస్వర్డ్ లేకపోతే ఈకీ 2.0 ద్వారా లాగిన్ అయ్యే వాళ్ళైతే ఈ ఆప్షన్పై క్లిక్ చేసి మీ CPR నంబర్ ఇవ్వండి. ఆ యాప్ ద్వారా లాగిన్ కావచ్చు. ప్రస్తుతం మా దగ్గర పాస్వర్డ్ ఉంది, దాన్ని అడ్వాన్స్డ్ ఈకీలో అప్గ్రేడ్ చేశాం. అందుకే ఇక్కడ పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత మీరు SIO హోమ్ పేజీకి వస్తారు. ఇది హోమ్ పేజీ. ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే స్క్రోల్ చేసి క్రిందికి రావాలి, బెనిఫిట్ సెక్షన్కి రావాలి. చూడండి, ఇక్కడ బెనిఫిట్ సెక్షన్ వచ్చింది. ఇందులోనే ఆ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బెనిఫిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు బెనిఫిట్ అప్లికేషన్ పేజీకి వస్తారు. ముందు ఏదైనా క్లెయిమ్ అప్లికేషన్ పెట్టుంటే దాని డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. కొత్త అప్లికేషన్ కోసం ఇక్కడున్న ప్లస్ న్యూ బటన్ క్లిక్ చేయాలి. న్యూ మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. మీరు క్రిందికి రావాలి. అప్రూవల్ సమయంలో ఇచ్చిన అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మీరు క్రిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ సబ్జెక్ట్ టైప్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. అందుకోసం ఉన్న సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఏమీ టైప్ చేయొద్దు, మళ్ళీ సెర్చ్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ వస్తుంది. మొదటి రిజల్ట్ 84 బెనిఫిట్ సమ్. దానిపై క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ టైప్ 84 సెలెక్ట్ అయింది. ఇక బెనిఫిట్ టైప్ ఎంచుకోవాలి. ఈ సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఒక్క రిజల్ట్ మాత్రమే వస్తుంది. సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్కి చెందిన నాన్ బహ్రెయినీ వర్కర్స్ ఎండ్ ఆఫ్ సర్వీస్ ఇండెమ్నిటీ. దానిపై క్లిక్ చేసి సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ని కిందకి స్క్రోల్ చేయండి. చూడండి, ఇక్కడ మీ ఎంప్లాయర్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ కంపెనీలో పనిచేశారో వాటి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. అందులో మీకు ఏది ఎలిజిబుల్గా ఉంటే ఇండెమ్నిటీకి అప్లై చేయడానికి దానిపై క్లిక్ చేయవచ్చు. ఎలిజిబుల్ కాకపోతే క్లిక్ ఆప్షన్ రాదు. సరే, ఈ ఇండెమ్నిటీ మార్చి 2024 నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత మీరు ఏ కంపెనీలో పనిచేసి ఉంటే ఆ కంపెనీ లిస్ట్ ఇక్కడ కనిపిస్తే దాన్ని క్లెయిమ్ చేయవచ్చు. చూడండి, మా కేసులో ఈ ఆప్షన్ ఎనేబుల్ అయింది. నేను దీనిపై క్లిక్ చేస్తే ఇలా టిక్ అవుతుంది. ఇది సెలెక్ట్ అయింది. ఇప్పుడు కిందకి రావాలి. ఇక్కడ కామెంట్స్లో ఏమైనా రాయాలనుకుంటే రాయొచ్చు, అవసరం లేదు, ఖాళీగా వదిలేయండి. తర్వాత నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే రెండో పేజ్ అంటే అడిషనల్ ఇన్ఫో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. మళ్ళీ మీ పూర్తి డీటెయిల్స్ కనిపిస్తాయి. అప్లికెంట్ పేరు, అడ్రస్ వంటివి వస్తాయి. ఇక్కడే పేమెంట్ డీటెయిల్స్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మీరు SIO అకౌంట్లో ఏ IBAN యాడ్ చేసి ఉంటారో దాని డీటెయిల్స్ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తాయి. ఒకటి కంటే ఎక్కువ IBANలు ఉంటే లిస్టులో డబ్బు కావాల్సిన బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. మన దగ్గర ఒక్కటే కాబట్టి ఇక్కడ ఒక IBAN మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు కిందికి రండి. ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆప్షన్ వచ్చేసింది. ఇక్కడ IBAN ప్రూఫ్ ఇవ్వాలి. అంటే మీ బ్యాంక్ IBAN సర్టిఫికేట్ను PDF కాపీగా అప్లోడ్ చేయాలి. దాని కింద ఉన్న సెలెక్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు కామెంట్లో IBAN సర్టిఫికేట్ అని రాయండి. ఆ తర్వాత అటాచ్మెంట్ జోడించడానికి ఉన్న న్యూ బటన్పై క్లిక్ చేయండి. అప్పుడు బ్రౌజ్ బటన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. మీ ల్యాప్టాప్ లేదా మొబైల్లో ఫైల్ ఎక్కడుందో అక్కడ నుంచి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్లోడ్ చేయడానికి దీన్ని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. చూడండి, ఫైల్ అప్లోడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ అటాచ్మెంట్ కామెంట్స్ రాయాలి. ఇది తప్పకుండా రాయండి, మర్చిపోకండి, లేకపోతే ఫైల్ అప్లోడ్ అవ్వదు.
నేను ఇక్కడ ఐబాన్ సర్టిఫికేట్ అని రాశాను. తర్వాత స్టోర్ చేయండి. ఇప్పుడు చూడండి, అటాచ్మెంట్ కామెంట్ కూడా వచ్చింది. మెయిన్ కామెంట్లోనూ రాశాను. ఎక్కడ కామెంట్ అడిగితే అక్కడ రాయాలి. రాయకపోతే అప్లికేషన్ సబ్మిట్ కాదు. సేవ్ బటన్ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, మీ ఐబాన్ సర్టిఫికేట్ అప్లోడ్ అయింది. ఇక కిందికి రావాలి. ఇక్కడ చూడండి, కామెంట్లో మనం ఐబాన్ అని రాసాం. ఫైల్ కూడా అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఐబాన్ లెటర్ అని ఫైల్ పేరు కనిపిస్తోంది. ఇప్పుడు మీకు సేవ్ బటన్ కనిపిస్తుంది. సేవ్ బటన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ సేవ్ చేయండి. అంతే, ఫైనల్ సబ్మిషన్ అయిపోతుంది. చూడండి, మనం ఈరోజు సబ్మిట్ చేసిన అప్లికేషన్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయి. ఇవిగో డీటెయిల్స్. మొదటి దానిలో ఇవాళ తేదీ ఉంది. స్టేటస్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని ఉంది. మన అప్లికేషన్ సక్సెస్గా సబ్మిట్ అయింది. ఇప్పుడు దీన్ని SIO అప్రూవ్ చేస్తుంది. దానికి 1 లేదా 2 వారాలు పట్టొచ్చు. అప్రూవ్ అయిన వెంటనే ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. లేక మీరు కాంటాక్ట్ డీటెయిల్స్లో ఇచ్చిన ఈమెయిల్కి కూడా అప్లికేషన్ అప్రూవ్ అయిందని, పేమెంట్ రిలీజ్ అవుతుందని మెసేజ్ వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలు ఇక్కడ వస్తుంటాయి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.